కొంచెం లేట్ అవుతుంది కాబట్టి క్షమించండి. ఓపిక 15 నిమిషాలే, టీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. త్వరగా ముగిస్తాను. నా వయసు 41 సంవత్సరం. ఇప్పుడు 41 సంవత్సరం జరిగిందంతా 10 నిమిషాలు చెప్పమంటారు. 4 నిమిషాలు చెప్పచ్చు. కట్టే, తెచ్చే, కొట్టే. అదే కొట్టే, కట్టే, తెచ్చాను అట్లా చెప్పి. ఆ యొక్క మాత్రం అంతసేపు తీసుకోండి, నాకు మాత్రం 10 నిమిషాలు ఇస్తే ఎట్లా? అది కూడా ఆంటీ వాళ్ళతో బయట కూర్చోంటారు, వినేదానికి కాకుండా. మేము పోతాం వదిలేస్తాను అన్నారు. కాబట్టి సాక్ష్యం చెప్పదలుచుకోలేక 2 మాటలు చెప్పేసి వచ్చేస్తాను. స్టార్ట్ చేస్తే ఎక్కడ చెప్పమంటారు మధ్యలో బిట్లు. ఒక విషయం చెప్తాను. నా పేరు సుమలత, మరి చిత్తూరు. నేను 2001, 2003 పలమనేరులో డిప్లొమా చదివాను. పలమనేరులో డిప్లొమా చదివాను. రివాజ్ తెచ్చుకుంటాను. డిప్లొమా అని పాలిటెక్నిక్ 3 years చదివినాను అక్కడ పలమనేరులో. అది అయిపోతేనే బీటెక్ వచ్చి రాయచోట్లో చదివిన. 3 సంవత్సరాలు చదివినాను. తర్వాత బీటెక్ ఏమంటారు కదా తెలుగులో, ఇంజనీరింగ్ కూడా చదివినాను అనమాట. 2006లో హైదరాబాద్ పోయినా జాబ్ కోసం, ప్రాజెక్ట్ కోసం అంట. అక్కడ హెబ్రోన్ పోతా అంటే మేము హాస్టల్లో ఉండి పీజీలో. అయితే నా జీతం వచ్చి ఎంత అంటే చాలా తక్కువ. అయితే నా హాస్టల్కి జీతం నా ఖర్చులకే సరిపోతుంది, ఇంటికి పంపించడానికి ఏం లేదు. అందుకని చాలా బాధ ఉండేది నాకు. బాబా, నాకు మా ఊర్లోనే ఉద్యోగమే, ఈ ఊరు కానీ ఊరిది. ఇక్కడ చూస్తే హాస్టల్లో సాయంత్రం 5 అయితే చాలు, నేరు బండ్లు ఎత్తుకుని అబ్బాయిలు వస్తారు, దింగిన అమ్మాయిలు కూర్చుంటారు, బయటికి పోతారు, ఆ పూరి ఈ పూరి అన్నీ తినేస్తారు. హాస్టల్లో వచ్చి అన్నమే తినరు. మమ్మల్ని ఎవరు పిలుచుకోపోతారు? ఎవరు పిలుచుకొని పోరు? ఎంత దూరం ఉండాము, ఎట్లా కదా, పలకరించేవారు కూడా లేరు. మందిరానికి పోతే ప్రైజ్ బాగున్నాం అంటారు, కానీ మన దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏ సమస్యలో ఉండవు అంత డీటెయిల్డ్గా మాట్లాడేవారు ఈ దినాలు మరి లేదులేండి. ఏదో ప్రైజ్ రావడం చెప్పేస్తారు, పోతామంటారు. అసలు మీటింగ్ కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అట్లా అంటే కొద్దిసారి గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు పరామర్శించండి. వాళ్ళు ఎక్కడి నుంచి చూసినారో ఏమో, వాళ్ళ మనసులో ఏం కష్టం ఉందో, ఏం బాధ ఉందో తెలుసుకోండి. నాలాంటి వాళ్ళు తినకుండా పోయింటారు కష్టపడి. అప్పుడు అలా ఆ బాధ అనుభవిస్తే అర్థమవుతుంది. కాబట్టి అట్లా దేవుడు అక్కడ ప్రార్థన చేసిన, ప్రభా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మా ఊర్లో నాకు ఉద్యోగం ఇచ్చేయి, నేను ఇక్కడ ఉండలేను. అది కూడా డ్యూటీ ఏంటంటే సూర్యుని చూసే పనేలే. పొద్దున్న 7:30కి వెళ్ళిపోయినామా, రాత్రి 7:30 వరకు అంతసేపు వర్క్ చేసి పెద్దగా ఇన్కమ్ ఏం లేదు అని ఇంట్లో వాళ్ళకి కూడా ఏదైనా కొంచెం పంపిస్తే హాయ్ బాగుండవు అంటారు. ఏం పంపించుకుని నాకే సరిపోతా అంటే 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 ఎవరైనా ఆలోచిస్తారు, ఇంతవరకు చదివించిన తర్వాత మన వాళ్ళకి ఉపయోగం ఉండదు కదా. అట్లా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన కూడా విన్నాడు. ఒకరోజు కడపలో ఇంటర్వ్యూ జరుగుతానని చెప్పి మరి చెప్పినప్పుడు పోవడానికి ఏమో నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలా? మా అన్న ఫోన్ చేసినాడు కడప నుంచి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఈరోజు 4 వరకు ఉంటుంది, ఇంకా జస్ట్ 10కి బయలుదేరిన వచ్చేస్తాను. అప్పుడు ఇంకెవరు దగ్గర ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నాడు, నువ్వు వెళ్ళి పలానా ఆమెను కలువు అని చెప్పినాడు. ఆమె దగ్గరికి పోతే ఆమె ఫోన్ చేస్తూ ఉంది, మీరు ఇంకా రాలేదేని, మీరు ఇంకా రాలేదే, ఎప్పుడు ఉండాలి. తర్వాత మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావ పిలుచుకొని వెళ్ళినారు. మేము అక్కడికి చేరే లోపల 4 అయింది. అక్కడికి వెళ్ళినాము. ఆమె వచ్చిన వెంటనే ఆమె వచ్చి అక్కడ ఒక మాట చెప్పింది. ఏమంటే అప్పటికే ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, ఇంకా వాళ్ళు స్టూడెంట్ చేసుకోవాలి వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అని. ఆ సమయంలో చివరిగా క్లోజ్ చేసే టైంలో నేను పోయినప్పుడు మరి అక్కడికి పోయి ఆంటీ వచ్చి ఏం చెప్పినారంటే, అక్క వచ్చి పీటర్ సార్ చెప్పినాడు అని చెప్పినాడు. ఏం చెప్పా? పీటర్ సార్ చెప్పారు. పీటర్ సార్ అంటే అక్కడ ఎక్కడ కావాలమ్మా అన్నారు. చిత్తూరు కావాలంటే చిత్తూరు రాయేసిన. అట్లా ఈరోజు
అంకుల్ పీటర్ అంకుల్ వల్ల నాకు జాబ్ వచ్చింది. 2006 సంవత్సరం నుంచి 2019 వరకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో నేను జాబ్లో జాయిన్ అయితే వచ్చిన. స్టార్టింగ్ నా శాలరీ అప్పట్లో 12,000. నేను రిజైన్ చేసే లోపల ఆ శాలరీ వచ్చి 40,000. అట్లా ఆ వ్యక్తి పేరు చెప్తే నాకు ఉద్యోగం ఇచ్చినారు. అంత గొప్ప సాక్ష్యం ఆయన. పీటర్ సారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో డైరెక్టర్ జనరల్గా వర్క్ చేసినారు. 40,000. తర్వాత నెక్స్ట్ అంకుల్ R&Bలో తెలుగులో రోడ్లు భవనాల శాఖలో ముఖ్యమైన ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్. ఆయన అంటే చాలా దడ కింద ఉండే సబ్ వాళ్ళకి అందరికి కూడా. అంతేకాదు ఎవరైనా బిల్స్ పెడతారు కదా, ఆ బిల్స్ చూస్తాడు. చూసి ఎక్కువ అనిపించింది అనుకో బిల్ తీసుకొని నేరుగా షాప్కి వెళ్ళిపోతాడు. షాప్కి వెళ్ళిపోయి ఈ ఐటమ్ ఎంతకి ఇచ్చినారో అడుగుతాడు. అక్కడ ఎవరు అది ఎంత అమౌంట్, అది ఎవరు డబ్బులు తినారో వాళ్ళు చూస్తాడు. చిన్న లెటర్ ఇచ్చేస్తాడు. అంటే అంత యథార్థంగా డబ్బుల విషయంలో నమ్మకంగా, అసలు ఎంత అంటే చాలా యథార్థవంతుడు. ఆయన కింద ఉండే రిటైర్డ్ అయిన సీఈలు వచ్చి మాతో పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా ఆయన పేరు చెప్తానే వణికిపోతారు అన్నమాట. అంత గొప్ప పేరు హిందూలో సంపాదించుకున్నాడు ఆయన. అన్యుల్లో ఒక అన్య జనాంగం నుంచి వచ్చి ప్రభు కొరకు అంత స్ట్రాంగ్గా నిలబడినాడు. మోసం చేయడం కానీ, తర్వాత అన్యాయం చేయడం కానీ, తప్పుడు లెక్కలు అంటే ఆయనకు అసలు ఇష్టమే ఉండదన్నమాట. అంతగా ఆయన యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా వాళ్ళు చనిపోయిన రోజే వాళ్ళందరూ కూడా కలిసి ఆఫీస్లో వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు. ఏమంటే ఒక ట్రైనీగా జాయిన్ అవుతాడు కదా ఇన్స్టిట్యూట్లో, పేదవాళ్ళైతే అదే సంస్థలో వాళ్ళకి జాబ్ కల్పించాడు అనమాట. అంటే ఒక 3 పూట్ల అన్నం తినలేని వ్యక్తులు కూడా చైర్ మీద కూర్చొని తినేటువంటి ఒక ఫెసిలిటీని ఆయన పేదల దగ్గర మరి ఏమి లేదని ఎవరైనా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి ఎంతో ఆర్థికమైన సహాయం కూడా ఆయన చేస్తూ వచ్చినాడు. అంత మంచి పేరు పొందారు. అంతేకాకుండా మన సీఎం, ఈ ప్రస్తుత సీఎం కూడా ఆయన టెక్నికల్ అడ్వైజర్గా కూడా పనిచేసినారు. కాబట్టి నా సాక్ష్యం చెప్పండి అంకుల్ అంటారు. చెప్పండి సార్ అంటే నా సాక్ష్యం ఏమీ లేదు అని పెద్దగా అంటే తగ్గించుకుని దేవత్వం కలిగినటువంటి సార్ ఆయన. అంతేకాదు అంటే టెక్నికల్గా మా మూల్య మంత్రంలో ఒకసారి మేము కన్స్ట్రక్షన్ కొరకు అని చెప్పినప్పుడు ఒకే పిల్లర్ పైన 2 వైపులా అంటే అదొక మామూలుగా ఒక్క 4 అడుగుల పిట్టగోడ పైన అంత చక్కగా కన్స్ట్రక్షన్కి ప్లాన్ ఇచ్చుకున్నారు. మంచి ప్లానింగ్ కూడా, మంచి డిజైనింగ్ కూడా, మంచి ఇంజనీర్ చీఫ్ కదా, చక్కగా ఆయన ఎంతోమంది హెల్ప్ చేస్తూ వచ్చినారు. అట్లా ఆయన వల్ల చాలామంది మేలు పొందినారు. ఆయన దగ్గర మనం కలుసుకోలేకపోతున్నాం ఇప్పుడు. అయితే ప్రభు వాళ్ళు ఏదైతే విడిచిపెట్టి పోతూ వచ్చినారో ఆ అడుగు జాడలో మనం కూడా నడవాలి. చాలామంది ఎంతమంది దేవుడి ప్రజలు తెలుసు ఆయనకు, అంతమంది లోకంలో వాళ్ళు కూడా తెలుసు. అంత తెలిసిన పేరు పొందినటువంటి వ్యక్తి అన్నమాట FCS పేర్ల గారు. కాబట్టి దేవుడు అట్లా ఆ యొక్క దాసుని వాడుకొని అనేకులకు ఉపయోగకరంగా వాడుకుంటూ వచ్చినాడు. అయితే చాలామంది చనిపోతున్నారు, చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మనం చాలా దగ్గరగా ఉన్నాం అనిపిస్తుంది. కాబట్టి మనం తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉంటే విడిచిపెట్టబడతాం. ఎప్పుడో అని మనం బుద్ధి గల కన్యకల వలె కనిపెట్టుకొని ఉంటారు. ఒక మాట చదువుకుందాము, చూడండి. సామెతలు 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయం 2వ వచనం, 1-2. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు విడబెట్టును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. యథార్థంగా ప్రవర్తించువాడు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎట్లుంటాడు? యథార్థంగా ఉంటాడు. కొన్నిసార్లు మందిరంలో ఏమైనా తెమ్మని చిల్లరిస్తే వెనక్కి తెచ్చియారు, జోబులు వేసుకుంటారు. తిరిగి ఇవని
ఇవ్వరు. దేవుని మందిరంలో లెక్క. తర్వాత దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాలు అప్పులు కట్టుకుంటారు. ఎంత విచారకరం అంటే చాలా విచారకరం. దేవునికి ఇవ్వవలసిన డబ్బులు వడ్డీలకు ఇస్తారు. ఎంతో భయం. ఎవరు? మనవాళ్ళే, వేరే ఎవరో కాదు. దేవుడు భాగం అంటే భయమే లేదు. దేవుని భాగం దేవునికి యథార్థంగా నమ్మకంగా ఇవ్వాలి. ఆయన హృదయాన్ని చూసే దేవుడు. మనకు 10 రూపాయలు వస్తే 1 రూపాయి ఖచ్చితంగా దేవుందే. మనకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖచ్చితంగా దేవుందే. యథార్థంగా ప్రవర్తిస్తేనే మనం దేవుని యందు భయభక్తులు గలవాళ్ళం. దేవుని యందు భయభక్తులు గలవాళ్ళం ఎట్లా ప్రవర్తించాలి? యథార్థంగా ప్రవర్తించాలి. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభు చెప్పినాడు, మీరు ఇచ్చే 10వ భాగం కాకుండా ఎక్స్ట్రాగా ఇమ్మన్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో పిసినారితనంగా ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో మన చేతులు ముడుచుకోకూడదు. దేవునికి ధారాళంగా ఇవ్వు. దేవుడు నీ బిడ్డను దీవిస్తాడు, వంశాభివృద్ధి కలుగజేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఇంకొక మాట చదువుకున్నాము. ఆదికాండం 22వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 22. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుకయ్యవరు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఎందువలన నాకు కనబడుచున్నది. నీవు దేవునికి భయపడువాడవు కాబట్టి నువ్వు వెనక తీసుకోలేదు. అన్నీ ఇచ్చేదానికి కాదు, నీ కుమారుని ఇచ్చేదానికి కూడా నువ్వు వెనక్కు తీసుకోలేదు. కాబట్టి నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుడు చలించిపోయినాడు, దేవుడే షేక్ అయిపోయినాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. నిన్ను నన్ను అట్లా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అసలు ఏమనుకున్నాడంట? ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు దేవుడికి. అయితే అక్కడ ఏమంటే ఇందువలన నాకు కనబడుచున్నది. ఏమని? నువ్వు దేవునికి. అప్పుడు ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, మనసు కదిలించబడి ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగా అబ్రహాం చేసే లోపల ఏం చేశాడు? 17వ వచనం చదవండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. దేవుడు నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేయాలనుకుంటున్నాడు. నిన్ను ఇసుక లేదు. ఎప్పుడైనా ఇసుక ఎంత చేతితో తీసుకుని లెక్క పెట్టినారా? లెక్క పెట్టలేము. ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టినారా? 1, 2, 3 ఎవరో గుర్తారు, 4, 5, 6 లెక్క పెట్టలేము. అంతగా దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంతగా మన పరిచయం దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎట్లా? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. స్వాధీనపరచుకుంటారు. తర్వాత ఇదే 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 17:2. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. అత్యధికముగా దేవుడు అభివృద్ధి పొందిస్తాడు. అత్యధికముగా, ఊహించని విధంగా. ఇంకా కింద చదవండి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. 6వ వచనం. నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనుడు వచ్చినట్లు నియమించును. రాజులు నీలో నుంచి వస్తారు. మనం కూడా దేవుడికి భయపడితే, దేవునికి భయపడి మనం జీవిస్తే మనలో నుంచి ఎవరు వస్తారంట? రాజులు వస్తారు, జనములు వస్తారు. మనం అనేకులకు తల్లి అవుతామంట. చూడండి, అదే మాట 16వ వచనంలో, 17 నేను ఆమెను ఆశీర్వదించి
ఆమె వలన నీ కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదును. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదని అబ్రహాముతో చెప్పెను. నీ వల్ల నా వల్ల జనాలు రాజులు అందరూ పుడతారంట, కలుగుతారంట. అత్యధికమైన సంతానాభివృద్ధి జరుగుతుందంట. ఎవరికి? దేవునికి భయపడేవారికి. కాబట్టి దేవునికి భయపడి మనం జీవిస్తే దేవుడు మనల్ని ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రముల వలె, తర్వాత అత్యధికముగా జనములకు తల్లిగా, రాజులు మనలో నుంచి వచ్చే విధంగా దేవుడు ఈరోజు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. చివరిగా 28వ అధ్యాయము 14వ వచనం, ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడు. ఎక్కడైనా దొరుకుతాయి మాటలు? ఎంత వాగ్దానం ఇది! ఎంత వాగ్దానం! చదువుతుంటే భయం అవుతుంది. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనం ఇంకా మన సంతానం కొంచెంగానే ఉంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసి ప్రభుని అడుగుదాం. ప్రభు చెప్పినావు కదా, ఇదిగో మరి నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు వ్యాపిస్తావంట. ఇట్లా వ్యాపిస్తావంట, ఇట్లా వ్యాపిస్తావంట, ఇట్లా వ్యాపిస్తావంట, ఇట్లా వ్యాపిస్తావంట. 4 వైపులా వ్యాపించడమే కాదు, తర్వాత భూమి యొక్క వంశములన్నీ నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడుతుంది. ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే ఇది! వీటిని మనం ప్రభు సన్నిధిలో పెట్టి మనందరి కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఈ వాగ్దానాలు మన జీవితాలు నెరవేర్చినట్లుగా దేవుడు మనకు సహాయపడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానంద మా పరలోక తండ్రి, జీవగల దేవ, మహాదేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి అయినటువంటి మా ఘనమైన రాజ, ఈ యొక్క దినమంతా సియోను ప్రార్థన మందిరంలో సహోదరులుగా మరి ప్రభా చేరి మీ యొక్క పాద సన్నిధిలో గడుపుటకు మీరు చూపిన ఘనతను బట్టి మీకే స్తోత్రం తెలుస్తాం తండ్రి. ఉదయకాలం నుంచి ప్రభా ఈ సమయం వరకు మీ దాసరాలు తండ్రి సహోదరి సుజాత గారిని మరి హౌరా నుంచి తీసుకొచ్చి మీ యొక్క వాక్య పరిచయంలో ఘనంగా మీరు వాడుతున్నారు. అనేక విధాలుగా మీ యొక్క వాక్యముల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చినారు. అని బట్టి మీకే స్తోత్రం తెలుస్తాం తండ్రి. అదే మీ దాసరాలు సహోదరి మరి సుమలత గారి ద్వారా కూడా ప్రభా సాక్ష్యమును పంచుకున్నట్టుకు, ఒక వాక్యాన్ని పంచుకున్నట్టుకు మీరు చూపిన ప్రభువుని బట్టి మీకే స్తోత్రం తెలుస్తాం తండ్రి. విత్తబడినటువంటి వాక్యము మరి ప్రభా ఎవరైతే ఎలాంటి అక్కరలో అవసరతలో ఉంటున్నారో వారి యొక్క అవసరత నిమిత్తము పిలిపి 4:19 ప్రకారము తీర్చవలసిందిగా పోషం తండ్రి. ఆత్మక్షేమ ప్రీతి కొరకు, ఆత్మీయ లాభము కొరకు మీ యొక్క వాక్యములు ప్రభా మరి తండ్రి ఉండటకు మీరు సహాయం చేయండి. మరి ప్రభా ఉదయకాలం నుంచి మరి ప్రభా తండ్రి ప్రయాసపడినట్టు బిడ్డలు కూడా ప్లాన్ చూస్తున్నాం. ఇక్కడ దాసుడు మరి తండ్రి సహోదరు డానియల్ గారిని, సహోదరుని బట్టి మీకే స్తోత్రములు, పిల్లలను బట్టి మీకే స్తోత్రములు ఇస్తాం తండ్రి. ఈ యొక్క ప్రాంతంలో మరి ప్రభా యొక్క శేషమును మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మీకే స్తోత్రములు ఇస్తాం తండ్రి. దగ్గర దూర ప్రాంతం నుంచి మరి ప్రభా రాగలిగినటువంటి దైవ సేవకులు, దైవ సేవకులు, అదేవిధంగా ప్రభా తండ్రి విశ్వాసులు మరి పాల్గొనటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రములు ఇస్తాం తండ్రి. ఇక్కడ ఈ శేషాన్ని మీరు ఆశీర్వదించి మరి ప్రభా ఇంకా అభివృద్ధి చేయండి. అనేకులు మరి ప్రభా తండ్రి యొక్క రేడియో ద్వారా కూడా ఎంతమంది అయితే మీ యొక్క వాక్యాన్ని వినగలిగినారో వారు కూడా మీ సొంత సమయంలో మరి ప్రభా మీ యొక్క వాక్యానికి లోబడి రక్షణ పొందటకు మీరే సహాయం చేయండి. మీ యొక్క రాకడ సమీపం ఉంటున్నది కాబట్టి మీ యొక్క భక్తులను మీరు తీసుకుంటున్నారు. గత దినాల్లో మీ దాసులు మరి ప్రభా దేవుడు రంకులను మరి గత దిన మంగళవారం ముందు మీ దాసులు ఎఫ్సిఎస్ పీటర్ రంకులు కానీ మీ సన్నిధిలో తీసుకున్నారు. వారిద్దరు కూడా ప్రభా ఈ లోకంలో మరి ఇతరులకు సాక్షులుగా జీవించారు.
అదేవిధంగా మాకు మాదిరి గురించి వెళ్ళారు తండ్రి వాళ్ళు, వారి యొక్క మాదిరిలో మేము జీవించి మీరు సహాయించండి. ఈ సమయంలో సహోదరి మరి ప్రభా సుజాత గారి కొడుకును మరి తండ్రి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం, మరి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. అబ్బాయి కూడా ప్రభా ఆ యొక్క సర్జరీ మరి చేయాలి. మరి ప్రభా మీ చిత్తం అయితే సర్జరీ లేకుండా అబ్బాయి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారు కూడా ఒక స్థలం మరి తండ్రి ఆ యొక్క గొప్ప పట్టణమైనటువంటి కలకత్తా నగరంలో మరి తీయాలనుకుంటున్నారు. మీ సొంత సమయంలో మీరు ఇవ్వబోతున్నారు. అందుని బట్టి మీకే స్తోత్రం పిలుస్తున్నాం తండ్రి. మరి అదేవిధంగా సహోదరి సుమల తల్లి జ్ఞాపిస్తున్నాం. సహోదరుడు జాషువా మీరు ఆశించి మీ సేవలో కొనసాగించి అడగండి. అదేవిధంగా దాసులు మరి ప్రభావ పిలుపన్న కుటుంబాన్ని మీరు ఆశించండి. ఇంకా చేరవచ్చిన వారిని బట్టి మీకే స్తోత్రంలో తమలకొండ ప్రభావ సహోదరు వచ్చినారు, కుటుంబం వచ్చినారు, వారిని ఆశించండి. వచ్చిన వారందరిని బట్టి మీకే స్తోత్రం పిలుస్తూ మరి ఇంకా యొక్క సంఘం ఇక్కడ అభివృద్ధి పొందుటకును శ్రమ అభివృద్ధి పొందుటకు సాధించండి. మా మధ్య నుంచి ఇంకా ఆశితండి మరి ధాన్యాలు ఇంకా తండ్రి కొంతమంది మరి ప్రయాణమై రేపటి మన భూస్థాపన కొరకు వెళ్తున్నారు. క్షేమకరమైనటువంటి ప్రయాణం ఇచ్చి మేము కూడా మా గృహాలకు వెళ్తున్నాం. మా తండ్రి మేము కూడా అక్కడ ఉన్నటువంటి స్థలాలు సాక్షులుగా మీ పరిచయం చేటుకు మాకు కావాల్సిన కృపను మీరే మాకు దయచేసుకోవచ్చు. మమ్మల్ని అందరినీ మీరే తండ్రి కృప చూపి మరి యొక్క దినమున ఈ యొక్క కూటము ఏర్పాటు చేసిన తండ్రి మరి కుటుంబాలను మరి ప్రభా యొక్క సంఘస్థులను మీరు ఆశ్రయించి మధ్యాహ్నం కూడా ప్రభా ఎంతో మంచి చక్కటి భోజనం కూడా ఇచ్చారు. చేసిన వారి కొరకు చేసిన హస్తములు ప్రభావ మీరు ఆశించండి. ప్రయాసపడిన హస్తములు మీరు ఆశించండి. వడ్డించిన హస్తం మీరు ఆశించండి. దీని కొరకు ఎంతో మంది సహాయపడుతూ వచ్చారు. వారి కూడా మీరే తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వండి. మీరు చేసే మేలు బట్టి మీకే స్తోత్రములు మనందరినీ మీ పాసంలో పెడుతూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా ఈ యొక్క సీయోను ప్రార్థన మందిరం దాసులు అదేవిధంగా సంఘానికి మరి తండ్రి వచ్చిన వారందరి బట్టి సదాకాలం తోడైండును గాక. ఆమేన్.